తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈ పేరు వింటేనే ముందుగా మనకు టీ టైం గుర్తుకొస్తుంది. ఒక చిన్న టీ స్టాల్గా ప్రారంభమైన ఆయన వ్యాపారం నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో బ్రాంచ్లతో కళకళలాడుతోంది. అతి తక్కువ సమయంలో బడా బిజినెస్ మ్యాన్ అనిపించుకున్న ఆయన అతి తక్కువ సమయంలోనే అటు రాజకీయాల్లో నెంబర్ 1 అనిపించుకున్నాడు. జనసేన పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఈ సందర్భంగా అసలు ఉదయ్ శ్రీనివాస్ లైఫ్ జర్నీ ఏంటి, వ్యాపారవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీనివాస్ కథ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. రాజమండ్రి సమీపంలో కడియం గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు శ్రీనివాస్. చిన్ననాటి నుంచి కష్టపడి దుబాయ్లో ఐటీ రంగంలో ఉద్యోగిగా విధులు నిర్వహించారు. సమాజంలో మార్పు కోరుకున్న వ్యక్తిగా సామాన్యులను ధనవంతులు చేయాలనే సంకల్పం టీమ్ టైంకు ఆద్యం పోసింది. అతను 3500+ అవుట్లెట్స్ని అలాగే కంచి కేఫ్తో టీ టైం బ్రాండ్ను స్థాపించి వ్యవస్థాపకతతో విశ్వాసాన్ని పెంపొందించాడు. ఉదయ్ శ్రీనివాస్ పూర్తి పేరు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. అతను సొంతూరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతంలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్ పుదుచ్చేరిలో పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్లో టీఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో పట్టా అందుకున్నాడు. అనంతరం దుబాయ్ వెళ్లి పలు ఐటీ సంస్థల్లో లక్షల జీతాలు తీసుకుంటూ పనిచేశాడు. ఖరీదైన జాగ్వార్ కారు, లగ్జరీ విల్లా, ఇలా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. ఈ సందర్భంలో 2015లో సడన్గా ఉద్యోగం మానేసి తన బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఇండియాకి తిరిగి వచ్చాడు. శ్రీనివాస్ నిర్ణయాన్ని అతని కుటుంబంలో ఎవరూ అంగీకరించలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తన సొంత వ్యాపారం వైపు అడుగులేశాడు. 2016లో టీ టైం పేరిట తన సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. తన మొదటి అవుట్లెట్ 5 లక్షలతో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 150 చదరపు అడుగుల స్థలంలో ప్రారంభించారు. ఎవరు ఊహించని విధంగా ప్రారంభించిన ఏడాది కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా 100 అవుట్లెట్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది. ఒక్క హైదరాబాద్లోనే 280 అవుట్లెట్లు తెరవబడ్డాయి. ఇప్పుడు భారతదేశం అంతటా సుమారు 3000 అవుట్లెట్స్ ఉన్నాయి. మొదట అవుట్లెట్ మినహా మిగిలినవన్నీ ఫ్రాంచైజీలే. కేవలం 45 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ టర్నోవర్ 35 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. తను స్థాపించిన టీ టైం ద్వారా ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉపాధి అవకాశాలు అందించాడు. అంతటితో ఆగలేదు. సామాజిక సేవ, కమ్యూనిటీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం చేస్తూ వచ్చారు. అనేక కార్యక్రమాలు చేపట్టడం ఆయనకున్న సమాజ అభివృద్ధికై నిబద్ధత స్పష్టంగా తెలుస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం ఎంతగానో కృషి చేశారు. వారికి స్త్రీ పురుషులు సమానం అనే భావన వచ్చేలా దృష్టి పెట్టారు. 10,000 మందికి పైగా మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించారు. ఆర్థిక వృద్ధికి మాత్రమే కాకుండా లింగ సమానత్వం ప్రోత్సహించిన వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళం భాషల్లో శ్రీనివాస్కు మంచి పట్టుంది. భాషా ప్రావీణ్యంతో అవతలి వాళ్లను ఇట్టే ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. దీంతో శ్రీనివాస్ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగొంచారు. అనేక సేవలు అందించిన ఉదయ్ శ్రీనివాస్ ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలని సంకల్పించారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు. జనసేన అని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తద్వారా ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా కొనసాగుతున్న ఉదయ్ శ్రీనివాస్ రాజకీయాలు, ప్రజాసేవపై దృష్టి సారించారు. తన ఆలోచనలకు అనువుగా కనిపించిన పార్టీ జనసేనలో చేరారు. అనతి కాలంలోనే పవన్ కళ్యాణ్కు దగ్గరయ్యారు. పవన్ కూడా ఉదయ్ ఆలోచనలు ప్రోత్సహించే క్రమంలో కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇంతటి సక్సెస్ఫుల్ పర్సన్ చట్టసభల్లో అడుగు పెడితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం ఖాయమని పవన్ భావించారు. మొదటిగా ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడంతో ఎంపీగా బరిలోకి దిగారు. అనుకున్నట్టుగానే 2024 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం అందుకుని శభాష్ అనిపించుకున్నారు.